ఇది రాజకీయం రా. మనోడు బాగా తిరుగుతుండట ఓట్ల గురించి. ఎవరే తిరిగింది? మన శశి. ఎన్నాళ్ళు అందరూ పాట పాడుతుర్రు. మరి ఎందుకు ఇట్లా తిరుగుడు? పని లేదు పాట లేదా? తినేటోళ్ళు తింటారు, చేసేటోళ్ళు చేస్తారు. అన్న ప్రచారం స్టార్ట్ అవుతుంది మరి కింద వాడకట్ నుండి. సరే చేద్దాం పది మరి. ఓకే మన పిల్లలు ఉంటే పిలువు. అమ్మా నమస్తే. ఈసారి సర్పంచ్ కి పోటీ చేస్తున్నా, మీరు ఓటేయాలి నాకు కంపల్సరీ. అయితే అందరూ మనోడే నిలబడుతాడు, నువ్వు సపోర్ట్ చేయాలి. కష్టం ఓట్లు వేయాలి, చేత మనోడు కాదు. అదే ఊరికి మంచి చేయాలని ఆలోచన తోటి ముందుకు వచ్చిండు అన్నట్టు. మర్చిపోకు, ఉంటామమ్మా. ఏం చదరా బామ్మరా మరి. 2 రోజులు అయితే ఎలక్షన్స్. నన్ను దుబాయ్ నుంచి వచ్చిన నిల్చోబెట్టినావు. మనకు చూస్తేనేమో ఎంత మంది లేదు, ఆ అవతలని చూస్తేనేమో అలా ఇంకా మొత్తం 20 మంది తిరుగుతారు. మనం ఇప్పటివరకు క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయండి. మరి ఇప్పుడు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? బామ్మది ఏమంటావు? బావా నువ్వు మంది గురించి టెన్షన్ తీసుకో, ఊరేమన్నది కదా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఊరు మనదైనప్పుడు ఎంత నలుగురు కనిపించాలి. నువ్వు నలుగురు గురించే కదా నువ్వు ఆలోచించే. 2 నిమిషాలు ఎడున్నారా సరే బావాలింటికి రారు. మన గుర్తు ఆదుకుంది కదా, మనకే వేయాలి ఓటు. చూసుకుంటారు మనోళ్ళు. బావా తప్ప నిలబడతాను. ఏం పేరు? కవరా ఊళ్ళో నడుతుందిరా. మన అపోజిట్ అయితే బాగా తిరుగుతారు. అన్నాళ్ళు బాగా పైసలు వంచుతారు. అన్న మనుషుతో బాగా వంచుతారే. పైసలు మాత్రం కంపల్సరీ ఉండాలి. అరే ప్రవీణ్ మొత్తం అప్పేస్తాను. వాళ్ళు ఎట్లా నడుతా వంచోటి తమ్ముళ్ళు పైసల గురించి మీరు టెన్షన్ తీసుకుంటారు. అరే అజిత్ అన్న మర్రా ఆ ఊరా బామ్మారి అజిత్ అన్న అజిత్ అన్న అజిత్ అన్న అమర్రా అమర్రా కొంచెం ఎక్కువైంది కొంచెం ఏమనుకో.
అరే ఇచ్చే గురి ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ అర్థమవుతుందా? అరే మీకే చెప్తాను, వీళ్ళని చూసుకోనా నువ్వు బావా, నీకు తెలియదు యూత్ ఏం చేద్దాం అనుకుంటున్నా మీరు నన్ను? అనిపించి ఒకరికి జిందాబాద్ చెప్పాలా మరి చెప్పాలా అర్థమవుతుంది. ఉంటాయి బావా, చిన్న చిన్నవి కదా. ఏమోరా ఇక మీ మీద ఇడిచిపెట్టిన నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకో. నిన్ను గెలిపించే బాధ్యత మాది. సరే ఆ తమ్ముడు చూసుకోవాలి. ఏమైంది? ఎటు పోలేవా? మేకల పోలే ఇంకా ఇంకో పోలే ఇక పోతే ఇక ఇంకో పోతే ఆనందంగా ఉంది బాబు, కానీ ఈ సంగతి ఏందిరా? ఏం చేస్తావు, ఎటు పోతావు, ఏంది మన బతుకేంది, మన లక్షణం ఏంది, ఎట్లా బతుకుతాం, ఏం కథ ఆలోచన ఉండదురా కొంచెమన్నా? ఏమైంది ఎట్లా అంటున్నావు బాబు? ఎందుకురా మనకి రాజకీయాలు ఎందుకు, మన బతుకులు ఇట్లున్నది. ఇట్లా అందరం బతికే మనం బతుకుదాం గట్లా, కానీ ఎందుకురా ఈ రాజకీయాలు వేసింది ఎందుకు, ఇది ఎంత ఏమైంది అట్లా కాదు. ఇప్పుడు మన రాజకీయాలను పోతేనే మనం మారుతామే, మన బతుకులు మారుతాయి. శశిగా నా మాట ఏంద్రా, నా మాట ఏని మంచిగా ఉండు వినా. ఎందుకురా రాజకీయాలు అది బాబు? నీకు అట్లా కాదు, నీకేం తెలియదే. రాజకీయాలకు పోవాలనే నాకు ఊకెందుకు పెడతావు నువ్వు ఇట్లా పైసలు అర్థంగా ఇల్లు రమేష్ వాళ్ళ ఇల్లు. రమ్మన్ రమేష్ ఉన్నా బిడ్డ? సార్ మెల్ల మెల్ల ఉండు. ఏమైంది బిడ్డ? చేతికి ఏమైంది? మొన్న మిషన్ దొరికింది సార్. అరే గట్టెట్లా అయిపోయా? చూసుకోలే. అది అనుకోకుండా జరిగింది. 2 ఏళ్ళు కట్ అయినాయి సార్. ఏం చేయాలి సార్? నేను చేస్తే పిల్లలు బతికే లెక్క, 2 పిల్లలు నాకు. అరే సరే బిడ్డ నేను చూస్తా గానీ. అరే రాకి జర చూడు, పింఛన్ పెట్టి మనోడే మనకే పని చేస్తాడు, ఎప్పుడు మనకే చేస్తాడు. రమేష్ నువ్వు కూడా మనకు ఓట్లు మన ఇంట్లో ఇంకా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికి మనకే వాడాలి, సరేనా? నేను చూసుకుంటా బిడ్డ, నువ్వేం బాధపడకు. పిల్లలు సరే కలుతా మరి. మర్చిపోకు. ఓకే సార్. మీరు అన్ని సమాధానాలు అందరికి మంచిగానే చెప్తున్నారు. ఒకసారి మా పరిశబ్దుడు గిట్ ఒకసారి మేము ఒక మీరు అందరు చూసుకుంటానికి వచ్చారు. ప్రతి ఒక్కరు మీకు ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం ఇవన్నీ అనుకుంటా అందరు మాకు మబ్బు పెట్టేసి చెప్పిపోతున్నారు, కానీ మాకు చేసింది మాత్రం ఏం లేదు. ప్రతి ఒక్కరు ఓట్లప్పుడే మీరు కనిపిస్తారు మాకు, ఆ తర్వాత మాత్రం ఎవరు కనిపించరు. నీకు ఎందుకే, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి చేస్తున్నా కదా, నీకేమైనా తక్కువ చేసినా? ఊళ్ళో వాళ్ళకన్నా తక్కువ చేసినా చెప్పు. 2 రోజుల నుంచి చూసుకున్నట్టే మంచిగా చూసుకుంటా. పువ్వులకి ఏం బాధపడకూరి, అందరిని చూసుకుంటా. రాకి మోనాన్ని కొంచెం చూసుకో. సరే కలుతా నేను. ఏమైనా పెద్ద మంచి మంచిదేనా? ఏం చేస్తున్నావు? ఏమైనా పని చేస్తున్నావా? పొలం ఏలే లేదా? సరే నేను చూసుకుంటా గానీ. మన గుర్తు ఆదుకుంది కదా. సరే మరి చూసుకో. కలుతా మరి. मेरा काला तेरा भाई बना मेरा साला, तेरा भाई का नाम है लाला, तेरा भाई लगे थोड़ा भोला। ए मैं जिधर जा रहा बस तेरा फेस याद आ रहा, तेरे बिन रहा नहीं जा रहा, तेरे घर रिश्ता लेके आ रहा। ए तेरे लिए जाना मैं नया गाना. అరే కార్ ఏదిరా మనది? మన కార్ ఏంటి? వాళ్ళ కార్లలో తిరుగుతారు, మన కార్లో అవసరం లేదు. మనం మరి బండి అనేది చెప్పారు. బండి मेरा काला तेरा भाई बना मेरा साला, तेरा भाई का नाम है लाला, तेरा भाई लगे थोड़ा भोला। ए मैं जिधर जा रहा बस तेरा फेस याद आ रहा, तेरे बिन रहा नहीं जा रहा, तेरे घर रिश्ता लेके आ रहा। ए
అమ్మ మంచిగా ఉన్నావా? సరే గాని ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మన గుర్తు ఆదుకుంది కదా, మనకేయాలి ఓటు ఈసారి, సరేనా? సరే. మరి కలుస్తా. మన ఏం గుర్తు తెలుసు కదా, టమాటా గుర్తు. సరే మరి కలుస్తా. సార్ రమేష్ అంత బాగా సార్. అదే ఏమైందా రమేష్ ఇట్లా చేసుకున్నావు? మొన్న మిషన్ చేసిందన్న. గట్టి ఎట్లా పెట్టి ఏం దొరకలేదా? ఏళ్ళు గన్లో పెడతారా? ఏడా సందులేనట్టు ఏళ్ళు ఏమన్నా గాచారం. మరి ఇప్పుడు ఆ ఏళ్ళు ఏడవేనాయి అవన్నీ అయితే దీనికి అంట పెట్టిద్దాం కదా. ఎక్కడ పొలం పట్టిపోయినాయి. ఏడా ఇద్దరు పంప పొలం లెంకి. ఈ ఎలక్షన్ లా నేను నిల్చుంటున్నా, నన్ను చూసుకో. ఏం చూసుకుంటే ఓటు ఎట్లా ఎత్తారే? లేదు మనం చూసుకున్నాం రా మరి. ఇప్పుడు ఈయనకు ఏంటంటే ఒక పెన్షన్ పెట్టి మనకి గెలిచిన తెల్లారే ఈయనకు ఏళ్ళు కొట్టిపోయింది కదా, హ్యాండిక్యాప్ కింద పెట్టించేసి రాసుకో, ఏ పేరు రాసుకో. మనం గెలిచిన తెల్లారే పొద్దుగాలనే పోదాం చేద్దాం. ఇటు గెలుపు ఇటు కాగానే పొద్దుగాలే బండి పట్టుకుని వస్తా, బండికి డైరెక్ట్ పోదాం. మన గుర్తు వచ్చేసి మన కళ్యాణ గుర్తు అనమాట. తమ్ముడు ఈరోజు మన కూరలో తీసి బయట వస్తాం కదా తమ్ముడు. అరే రమేష్ ఇప్పుడు అట్లా కాదా, మనకు వచ్చిన గుర్తుంది. ఇప్పుడు నువ్వు కూరలకి వెళ్ళి తీసేసుకున్నా ఏం కాదు, కానీ దీనికైతే ఒకటి అవసరం అనుకుంటే నీకు ఒక కిలో కళ్యాణం కొనుకొచ్చి ఇస్తా, గానీ తర్వాత నువ్వు దీనికి ఒకటి ఇంట్లో అందరితో చెప్తాను. ఓకే రైట్ మరి మంచిగా పొద్దుగా వస్తా నేను. ఓకే నమస్తేనా బాబు. మన అన్న మన కోసం మంచి వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, మన సర్పంచ్ ఎన్నికలో పోటీ ఎత్తుండు. అన్నని గెలిపించుకోవాలి మనం, ఓకేనా? అన్న గుర్తు ఉల్లిగడ్డ గుర్తు, ఉల్లిగడ్డకు ఓటేయాలి. ఉల్లిగడ్డ గుర్తు మర్చిపోకే బాబు. ఉంటా బాబు, గెలిచినా కనుక ఏదంటే చేస్తా గానీ. నమస్కారం. ఈసారి సర్పంచ్ కి పోటీ చేస్తున్నా. ఓటు మనకే వేయాలి. ఇగో మన గుర్తు ఉల్లిగడ్డ గుర్తు. మీకు ఏ పని కానీ నేను చేసి పెడతా గెలిచిన తెల్లారే. ఏది కావాలంటే బాబు మర్చిపోక. అన్న మంచోడు, చదువుకున్న పిల్లాడు, ఊరికి మంచి చేస్తాడు. మీ ఊరు ఎటు పోవద్దు, సరేనా? మీ కొడుకు జాబ్ వచ్చేటట్టు చూస్తాడు అన్న, ఓకేనా? ఉల్లిగడ్డ గుర్తు మర్చిపోవద్దు, వేయాలి. ఉల్లిగడ్డ గుర్తు కోటయ్యి తెల్లారే మీ సమస్యలు పరిష్కరించడానికి తమ్ముడు ద్వారా నాకు తీసుకొస్తాడు. తమ్ముడు నేను క్లియర్ చేస్తా దాని పని. మర్చిపోకు మనది ఉల్లిగడ్డ గుర్తు. ఉల్లిగడ్డ గుర్తు. ఓకే పక్కా. నీకు ఏ అవసరం ఉన్నా గానీ ఓకే నా తమ్ముడికి చెప్పు. అన్న చదువుకున్న మనిషి నీకు తెలిసి మంచి అన్న మన ఓట్లు పోనీయట్లే నువ్వు. ఓకే గుర్తు మర్చిపోకు. ఉల్లిగడ్డ గుర్తు. చెప్పరా, ఇంకా ఏం సంగతులు? ఎట్లా చేస్తామంటావు ఈసారి? ఇన్ని సంవత్సరాల నుంచి ఊరును నడిపిస్తున్నా ముందటండి. ఊరును వేయలేదు మనమే, మా తాతలు, మా నాన్న, నేను. మా నాన్న నుంచి మళ్ళా నా కొడుకే పోవాలి కానీ ఎవరికి పోవద్దు, అర్థమైందా? ఇప్పట్లానే నువ్వు ఇప్పుడు పైసలు ఎక్కువైనా సరే మన చేతిలో మాత్రం ఊరుండాలి. నువ్వే చూసుకో తమ్మి మంచిగా. ఏం నడుస్తుంది ఊళ్ళే? శశిగాడు బాగా అటు తిరుగుతున్నాడు. ఎవర్రా శశిగాడు? ఎవర్రా? రాజయ్య కొడుకు. ఏ రాజయ్య? మన దగ్గర పైసలు అప్పు తీసుకున్నాను. రాజయ్య కొడుకు. రై రాజా రమ్మని పోరా, మన సంగతి ఏందో చూద్దాం. ఎవర్రా మనకు తిరిగేది? సంగతి చూద్దాం.